ఈ వీడియోలోకి వచ్చి సట్ కర్తార్ షాపింగ్ లిమిటెడ్ అనే ఎస్ఎంఈ ఐపీఓ అనమాట. దాని గురించి చూద్దాం. ఈ ఐపీఓ వచ్చి జనవరి 10th నుంచి 14th వరకు ఓపెన్ అయ్యి ఉంటుంది అనమాట. ఈ కంపెనీ చూసుకుంటే మనకి 2012లో స్టార్ట్ అయింది అనమాట. సట్ కర్తార్ షాపింగ్ లిమిటెడ్ అనే ఆయుర్వేదిక్ హెల్త్ కేర్ కంపెనీ అనమాట. ఇది ఫోకస్ వచ్చి మనకి న్యాచురల్ వెల్లింగ్నెస్ సొల్యూషన్ అనమాట. థెరపిక్ అండ్ లైఫ్ స్టైల్ ప్రొడక్ట్స్ ప్రమోట్ చేస్తూ ఉంటుంది హెల్త్ లైఫ్ స్టైల్ గురించి. అలాగే ఈ కంపెనీ వచ్చి హోలిస్టిక్ న్యాచురల్ రెమెడీస్ కి అలాగే లైఫ్ స్టైల్ ప్రొడక్ట్స్ కి బేస్డ్ ఆన్ ట్రెడిషనల్ ఆయుర్వేదిక్ ద్వారా తయారు చేస్తూ ఉంటుంది అనమాట. ఇండివిజువల్ కన్స్యూమర్స్ డైరెక్ట్ గా ఉంటారు. అలాగే ఇది ప్రొడక్ట్స్ మనకి ఓన్ వెబ్సైట్ ద్వారా కూడా చేస్తూ ఉంటుంది. అలాగే థర్డ్ పార్టీ ఈ కామర్స్ ప్లాట్ఫామ్ ద్వారా చేస్తూ ఉంటుంది. అలాగే టెలివిజన్ మార్కెటింగ్ గూగుల్ ద్వారా అలాగే మెటా అప్లికేషన్ ద్వారా ఈ ప్రొడక్ట్స్ ని మార్కెటింగ్ చేస్తూ ఉంటుంది అనమాట. అలాగే మనం రెవెన్యూ పరంగా చూసుకుంటే మనకి టెలివిజన్ మార్కెటింగ్ ద్వారా 23% మార్కెటింగ్ వచ్చింది అనమాట. అలాగే 55% రెవెన్యూ వచ్చి గూగుల్ యాడ్సెన్స్ ద్వారా వస్తుంది. అలాగే 18% వచ్చి సోషల్ మీడియా ద్వారా వస్తుంది. అలాగే 4% వచ్చి ఓన్ వెబ్సైట్ ద్వారా ఈ కామర్స్ ద్వారా మనకి రెవెన్యూ వస్తూ ఉంటుంది అనమాట. అలాగే మెయిన్ రెవెన్యూ కూడా మనకి తమిళనాడు గవర్నమెంట్ ద్వారా రెవెన్యూ వస్తూ ఉంటుంది అనమాట. స్టేట్ నుంచి, తమిళనాడు నుంచి. అలాగే ప్రొడక్ట్స్ కి ఒక ప్రైస్ బ్యాండ్ కనుక మనం చూసుకుంటే 1000 రూపాయల నుంచి 4000 వరకు ప్రైసింగ్ ఉంటుంది అనమాట. అలాగే 93% గ్రాస్ మార్జిన్ ద్వారా ఆపరేట్ అవుతూ ఉంటుంది ఈ కంపెనీ. అలాగే ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ గానీ మనం చూసుకుంటే అసెట్స్ వచ్చి 12 crores అసెట్స్ ఉంది 2022లో. 23లో 14 crores 72 lakhs ఉందన్నమాట. అలాగే 24లో చూసుకుంటే 21 crores 75 lakhs ఉంది. అలాగే డిసెంబర్ క్వార్టర్ అయ్యేటప్పటికి మనకి 31 crores 17 lakhs ఉందన్నమాట అసెట్ వాల్యూ. అలాగే రెవెన్యూ పరంగా చూసుకుంటే మనకి 52 crores 31 lakhs ఉంటే 22లో రెవెన్యూ. 23 వచ్చేటప్పటికి 82 crores 97 lakhs అయిందనమాట. అలాగే 24లో మనకి 128 crores అయిందనమాట రెవెన్యూ. డిసెంబర్ క్వార్టర్ అయ్యేటప్పటికి 109 crores వచ్చిందనమాట. అలాగే ప్రాఫిట్ మనం చూసుకుంటే సెప్టెంబర్ 22లో చూసుకుంటే మనకి 1 crore 38 lakhs వచ్చిందనమాట ప్రాఫిట్. అలాగే 23లో చూసుకుంటే 2 crore 51 lakhs వచ్చింది. అలాగే 24లో చూసుకుంటే 6 crores 31 వచ్చింది అనమాట. అలాగే డిసెంబర్లో చూసుకుంటే మనకి 5 crores 90 lakhs వచ్చింది అనమాట ప్రాఫిట్. అలాగే నెట్వర్క్ లో కూడా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. అలాగే రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ కూడా ఇంప్రూవ్మెంట్ ఉంది. బారోయింగ్స్ చూసుకుంటే అట్ ప్రెసెంట్ కి 4 crores 3 lakhs వరకు మనకి దగ్గర అప్పు ఉందన్నమాట ఈ కంపెనీకి. అలాగే ఈ కంపెనీ యొక్క క్యాపిటల్ వాల్యుయేషన్ ప్రకారం చూసుకుంటే 127 crores వాల్యుయేషన్ అడుగుతున్నారు అనమాట. అలాగే ROE చూసుకుంటే 66% ఉంది. ROCE చూసుకుంటే 91% ఉంది. అలాగే అప్పు చూసుకుంటే 0.19 ఉందన్నమాట. రిటర్న్ ఆన్ నెట్ వర్త్ చూసుకుంటే 66% ఉంది. అలాగే ప్రాఫిట్ మార్జిన్ చూసుకుంటే మనకి 4.93 ఉందన్నమాట. ప్రైస్ టు బుక్ వాల్యూ చూసుకుంటే 2.40 ఉంది. అలాగే ఈ కంపెనీ యొక్క కాంపిటీటర్స్ కనుక మనం చూసుకుంటే కేరళ ఆయుర్వేదిక్ అని, జీనా ఆయుర్వేదిక్ అన్న వాళ్ళు కాంపిటీటర్స్ కింద ఉన్నారు ఈ కంపెనీకి. వాళ్ళు కూడా ఫ్యూచర్ నుంచి లాంగ్ టర్మ్ నుంచి మంచి రిటర్న్స్ జనరేట్ చేస్తారు. సో ఈ కంపెనీ కూడా మనం ఫ్యూచర్ లో మల్టీ బ్యాగర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అలాగే ఈ కంపెనీకి ఒక ఆబ్జెక్టివ్ కనుక చూసుకుంటే ఐపీఓని ఎందుకు తీసుకొచ్చారంటే ఎక్స్పాన్షన్ అనమాట. అబ్రాడ్ లోని, ఇండియాలోని అక్విజిషన్స్ చేయడానికి, అలాగే మార్కెటింగ్ అడ్వర్టైజింగ్ ఎక్స్పెన్సెస్ గురించి, అలాగే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గురించి అనమాట. అలాగే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అనమాట టెక్నాలజీలో ఎక్స్పెండిచర్ ని. అలాగే జనరల్ కార్పొరేట్ పర్పస్ కి ఐపీఓ ఎక్స్పెన్సెస్ రిలేటెడ్ గా ఈ ఐపీఓని తీసుకొచ్చారనమాట. ఈ ఐపీఓ టైం లైన్ చూసుకుంటే ఓపెన్ డేట్ వచ్చి 10th జనవరి ఓపెన్ అవుతుంది. క్లోజ్ డేట్ వచ్చి 14 జనవరి అనమాట. అలాట్మెంట్ మనకి 15 జనవరికి తెలుస్తుంది. రిఫండ్ 16కి వస్తుంది. లిస్టింగ్ వచ్చి 17 జనవరి లిస్ట్ అవుతుంది అనమాట. అలాగే ఫేస్ వాల్యూ చూసుకుంటే 10 రూపీస్ పర్ షేర్ అనమాట. ప్రైస్ బ్యాండ్ చూసుకుంటే 77 నుంచి 81 రూపీస్ పర్ షేర్ ఉంది. ఒక లాట్ లో మనకి 1600 షేర్స్ ఉంటాయి కాబట్టి 1,29,600 రూపాయల అమౌంట్ కావాల్సి వస్తుంది అనమాట రిటైల్ లో మనం అప్లై చేయాలంటే. టోటల్ ఐపీఓ సైజ్ కనుక మనం చూసుకుంటే 33 crores 80 lakhs అనమాట. మొత్తం అంతా ఫ్రెష్ ఇష్యూ అనమాట. ఇదో ప్లస్ పాయింట్ మనకి. ఈ ఐపీఓ లీడ్ మేనేజర్ కనుక మనం చూసుకుంటే నరోల్ ఇండియా ఫైనాన్షియల్ సర్వీసెస్ అనమాట. అలాగే అలాట్మెంట్ వచ్చి మనకి స్కైలైన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ లో మనకి అలాట్మెంట్ తెలుస్తుంది అప్లై చేసిన వాళ్ళకి అలాట్ అయిందా లేదా అని. అలాగే ఈ కంపెనీలో ఐపీఓలో అప్లై చేయాలా లేదా అంటే ఏంటంటే ఇది ఆయుర్వేదిక్ హెల్త్ ప్రొడక్ట్ మార్కెటింగ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఆన్లైన్ మార్కెటింగ్ ద్వారా ప్రొడక్ట్స్ ని డైరెక్ట్ కస్టమర్ మోడల్ ద్వారా చేస్తూ ఉంటుంది.
అలాగే ఈ కంపెనీ చూసుకుంటే మనకి మార్కెట్లో స్టడీగా గ్రోత్ ఉందన్నమాట, టాప్ టు బాటమ్గా. అలాగే రీసెంట్ ఫైనాన్షియల్లో కూడా బాగానే పెర్ఫామ్ చేస్తుంది అనమాట. అలాగే మనం ఇందులో ఇన్వెస్ట్ చేయాలంటే మెయిన్ ఎస్ఎంఈ ఐపీఓ కాబట్టి ఇన్వెస్ట్ చేసి ఎప్పటికప్పుడు మనం ట్రాక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఫ్యూచర్లో ఇది మల్టీ బ్లాగర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి మనం ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకొని బై చేసుకుంటూ ఉంటే మంచిది. లేదంటే లిస్టింగ్ గెయిన్స్కి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఇప్పుడు ప్రస్తుతానికి గ్రే మార్కెట్ ప్రీమియం చూస్తే 10 రూపీస్ ఉందన్నమాట, 12% ప్రాఫిట్ చూపిస్తుంది. రిటైల్లో ఒక లాట్కి మనకి 16,000 ఇప్పుడు ప్రాఫిట్ చూపిస్తుంది అనమాట అట్ ప్రెసెంట్. ఇంకా ఐపీఓ ఓపెన్ అవ్వలేదు కాబట్టి ఐపీఓ ఓపెన్ అయ్యే టైం జనవరి 10th లోపల ఇంకా గ్రే మార్కెట్ ప్రీమియంలో డిమాండ్ అది ఉంది. మేబీ మనకి ఇంకా 50%, 60% వచ్చితే మనం లిస్టింగ్ గెయిన్స్కి అప్లై చేసుకుని లిస్టింగ్ గెయిన్స్లో ప్రాఫిట్ బుక్ చేసుకుని ఎగ్జిట్ అయిపోవడం మంచిది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.